దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంపై ఇంధన మార్కెట్లో సరికొత్త చర్చ నడుస్తోంది. 20% ఇథనాల్ను మిశ్రమం చేసిన E20 పెట్రోల్ వాడకం వల్ల కొన్ని రకాల వాహనాల్లో మైలేజీ తగ్గుతుందనే పౌరుల ఆందోళనలను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు అధికారికంగా అంగీకరించింది. ఈ ఇంధనంపై దేశవ్యాప్తంగా వస్తున్న సందేహాలు, విమర్శలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సందేహాలు, సమాధానాలు పేరిట ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. మైలేజీ స్వల్పంగా తగ్గినప్పటికీ E20 ఇంధనం వల్ల వాహనాలకు అధిక ఆక్టేన్ రేటింగ్ లభిస్తుందని, దీని ద్వారా ఇంజిన్ పికప్ గణనీయంగా పెరుగుతుందని కేంద్రం విశ్లేషించింది. కేవలం మైలేజీ కోణంలోనే కాకుండా పర్యావరణానికి మేలు చేసే కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి దీర్ఘకాలిక విస్తృత ప్రయోజనాలను కూడా వినియోగదారులు విస్మరించకూడదని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. E20 పెట్రోల్ వినియోగాన్ని దేశంలో ఏకపక్షంగా తొందరపాటుతో అమలు చేయలేదని, దీని వెనుక దశాబ్దాల శాస్త్రీయ కసరత్తు ఉందని కేంద్రం వెల్లడించింది. ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ తయారీదారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిన తర్వాతే ఈ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చినట్లు పేర్కొంది. గత ఎన్డీయేతర ప్రభుత్వాల హయాంలో కేవలం 1.5% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ను 2022 నాటికి 10%, ప్రస్తుత 2025-26 నాటికి విజయవంతంగా 20% పెంచగలిగామని గణాంకాలతో వివరించింది. పాత వాహనాల ఇంజిన్లు పాడైపోతాయన్న భయాలను కొట్టిపారేస్తూ మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో మెటీరియల్ అనుకూలత, తుప్పు నిరోధకతపై క్షేత్రస్థాయిలో విస్తృత పరీక్షలు నిర్వహించాకే దీనికి అనుమతులిచ్చినట్లు తెలిపింది. వినియోగదారుల డిమాండ్ మేరకు ప్యూర్ పెట్రోల్, E10, E20 రకాలను వేరువేరుగా సరఫరా చేయడం దేశంలోని 1,00,000కు పైగా ఉన్న రీటైల్ బంకుల్లో లాజిస్టిక్స్ పరంగా సాధ్యం కాదని, అది సరఫరా గొలుసును మరింత సంక్లిష్టంగా మార్చి రవాణా ఖర్చులను పెంచుతుందని కేంద్రం స్పష్టం చేసింది. E20 పెట్రోల్ అనేది సాంప్రదాయ పెట్రోల్ కంటే చౌకైనదేమీ కాదని, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు దీని ధర సాధారణ ఇంధనం కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుందని కేంద్రం పేర్కొంది. అన్నదాతలకు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఇథనాల్ సేకరణకు ఒక స్థిరమైన మద్దతు ధరను నిర్ణయించడం వల్లే ఈ ధరల వ్యత్యాసం ఉంటుందని మంత్రిత్వ శాఖ వివరించింది. అయినప్పటికీ ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం వల్ల దేశానికి ఏకంగా 1.97 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, సుమారు 316 లక్షల టన్నుల క్రూడాయిల్ దిగుమతులను అడ్డుకోగలిగామని కేంద్రం వెల్లడించింది. దీనికి తోడు 952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణానికి మేలు చేయడంతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు దేశీయ రైతులకు ఇథనాల్ సరఫరా ద్వారా 1.66 లక్షల కోట్ల రూపాయల అదనపాదాయం సమకూరిందని విశ్లేషించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తున్న E20 ఇంధనంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవాలను, అపోహలను ప్రజలు నమ్మవద్దని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఈ నివేదిక ద్వారా విజ్ఞప్తి చేసింది.